అంటే 400 కోట్లలో తీస్తాం. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలరు అన్నీ వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా. పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన తండ్రి తర్వాత ఈ డబ్బింగ్ సినిమాలు ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా, డ్రాగన్. సినిమాలు కూడా బాగా డబ్బింగ్ కాదు, డ్రాగన్ సైమల్టేనియస్. ఓకే ఓకే డబ్బింగ్ సినిమా డబ్బింగ్ సినిమా వల్ల తెలుగు సినిమాల పర్సంటేజ్ అనేది అదేముండదు. అరే అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2025 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా పందాన్ని మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పా. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ఉన్నావు కదా, మరి ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 ఇయర్స్ ఏం మిస్ అయ్యాను, నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. ఆ రోజు రిజల్ట్ రాలేదు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చెయ్యాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. సో హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా తీసు. ఈరోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నిన్న అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి. ఇది డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? బాగుంది. మీ బ్యానర్లో ఇంకా చాలా పాత 10 సంవత్సరాల క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి